హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే అండి. అదేంటని అనుకుంటున్నారా? ఈరోజైతే నా పుట్టినరోజు. అందరూ నన్ను బ్లెస్ చేయండి. ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఇంప్రూవ్ అవ్వాలని మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి. అలా బ్లెస్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. పుట్టినరోజు సెలబ్రేషన్ అంటే మరీ అంత భారీగా ఏం చేసుకోవట్లేదండి. ఓన్లీ ఇంట్లో కేక్ కటింగ్. బర్త్డే సెలబ్రేషన్కి కేక్ కటింగ్ చేయడానికి అయితే కేక్ అయితే తీసుకుని వస్తున్నారండి మా వారు. ఇంకా మా పాప కూడా చూసారా, ఇంక మా వారి కంటే ముందుగానే వస్తుందన్నమాట. నేను కట్ చేస్తానని ముందుగానే బయలుదేరిందండి. ఇంకా డెకరేషన్ అంటూ ఏమీ లేదండి. వెనక ఒక క్లాత్ కట్టేసినాము. ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా మా పాప అసలు నా దగ్గర అసలు ఆగనే ఆగట్లేదు. ఆ కేక్ నేనే కట్ చేయాలని అయితే పట్టుపట్టిందండి. ఇంకా పాపే కట్ చేసింది అనమాట. నలుగురం కలిసి కట్ చేసాము. ఇంకా లైట్ వెలిగించడానికి నాకైతే అస్సలు రావట్లేదండి. ఇంకా ఒకసారి రెండుసార్లు ట్రై చేసినాను. ఇంకా మా వారికి ఇచ్చేసాను, పెట్టేసేయండి అనేసి అయితే. ఇంకా బావ కూడా చూపించాడు, ఇలా వెలిగించు అనేసి అయితే అన్నాడు. ఇంకా ఒకసారి ట్రై చేద్దామనేసి అయితే ఇంకా ట్రై చేసినాను. ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు, ఇంకా ఎలగట్లేదు. ఇంకా బావ అనేసి నీకు ఇది కూడా ఎలగట్లేదా అనేసి అయితే ఇంక బావతోనే ఇంకా వెలిగించానండి. అది వెలిగించడానికి అయితే చాలాసార్లు ట్రై చేశానండి, కానీ నాకు రావట్లేదు. ఇంకా నాకు వెలగట్లేదన్న మా పెద్ద పాప అయితే నన్ను చూసి అయితే నవ్వుతూ ఉందన్నమాట. ఇంకా మా వారే ఇంక వెలిగించారు. Happy birthday to you. Happy birthday to you. ఇంజోడా దిసి ఇంజుడు ఇంజుడు ఓకే. Happy birthday to you. Happy birthday Karupa. ఇదేంటి ఎట్టుకోవాలి? ఓ ఏందో ఆగిపోయిందా? అంతే ఉంటుందండి. శుభ్రంగా చేసుకోవచ్చు, పని రాదు. ఇరుబను పుడిచిపెట్టదు అమ్మకన్నా హ్యాపీ బర్త్డే టు యూ. తింటే థ్యాంక్స్ చెప్పకుండా నోట్లో ఓకే ఫ్రెండ్స్, బర్త్డే సెలబ్రేషన్ అయితే చూశారు కదా, చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా చేసుకునేదాన్ని. ఇంకా పిల్లలు ఉన్నారు కదా అనేసి అయితే నేను సెలబ్రేట్ చేసుకోకూడదు అని అనుకున్నాను. కాకపోతే మా వారు కేక్ తీసుకొచ్చేసి
సెలబ్రేట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్లో ఒక రోజే కదా మనం సెలబ్రేషన్ చేసుకునేది, ఒక్కరోజు కూడా చేసుకోకపోతే ఎలా అనేసి అయితే మా వారు కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేశారు. చేసుకున్నది చాలా చిన్న సెలబ్రేషన్ అయినా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు మా సపోర్ట్ ఇవ్వండి, నన్ను బ్లెస్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్.